హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి టాప్ బెస్ట్ కంది విత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు మనకు పత్తి పంటలు అంతర్ పంట కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సోయాబీన్ పంటలు కూడా అంతర్ పంట అని ఈ కంది అనేది వేసుకుంటూ ఉంటారు రైతు. సో కందికి వచ్చేసి దాదాపు మనకు ఎకరానికి వచ్చేసి 10 నుంచి 15 క్వింటాల వరకు కూడా మంచి మేనేజ్మెంట్, అదేవిధంగా వర్షాధారాలు వాటర్ ఉంటే మంచి ఎరువులు కానీ వేయడం జరిగితే మనకు 15 క్వింటాల వరకు కూడా దిగుబడి సాధించవచ్చు. వర్షాధారం పని అంటే మనకు 8 నుంచి 9 క్వింటాల వరకు అయితే దిగుబడి వస్తుందన్నమాట. సో ఈ వీడియోలో మంచి టాప్ బెస్ట్ కంది సీడ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అయితే టాప్ బెస్ట్ కంది విత్తనాల గురించి చూసుకున్నట్లయితే వరంగల్ వ్యవసాయ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే అతి తొందరగా వచ్చే సీడ్స్లలో WRG 97 వెరైటీ కావచ్చు. ఇది 145 నుంచి 160 డేస్ లోపల వస్తుంది. అదేవిధంగా WRG 93 ఈ తెలంగాణ కంది వచ్చేసి ఇది కూడా 145 నుంచి 160 డేస్ లోపల వస్తుంది. దీనికి ఏంటంటే కొద్ది వరకు ఎండు తెగులను తట్టుకుంటాయి, అదేవిధంగా కింది నుంచి బ్రాంచెస్ వస్తాయని అయితే ఈ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే చెప్పడం జరిగిందన్నమాట. సో దీంట్లోనే WRG 65 రుద్రేశ్వర్ అనేది కూడా సీడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ అంకుర్ వాళ్ళ చారు కూడా బెస్ట్ ఉంటుంది. అంకుర్ సీడ్స్ వాళ్ళ చారు విత్తనాలు, అంకుర్ సీడ్స్ వాళ్ళ చారు కంది విత్తనాలు కూడా బెస్ట్ ఉంటాయి. కాయ సైజు మంచిగా ఉంటుంది. ఇది కూడా కొద్ది వరకు ఎండు తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా వాటర్ ఉన్నట్లయితే ఇవి కూడా బెస్ట్గా దిగుబడి వస్తుంది అన్నమాట. వాటర్ ఉంటే 12 క్వింటల్ వరకు కూడా ఎకరానికి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్మల్ సీడ్స్ వాళ్ళ ధృవ కంది విత్తనాలు కూడా బెస్ట్ ఉన్నాయి. ఇవి అనేది ఇవి వాటర్ పైన పెట్టుకున్నట్లయితే కూడా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వర్షాధారమే, కానీ సెకండ్ ఎప్పుడైతే వర్షం పైన తర్వాత వాటర్ కానీ పెట్టుకున్నట్లయితే మంచి కాదపోత వస్తుంది. అదేవిధంగా కాయ సైజు పెద్దగా అవుతుంది, వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మార్కెట్లో రేట్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ అయితే నిర్మల్ సీడ్స్ వాళ్ళ ధృవ. నెక్స్ట్ వచ్చేసి దఫ్తరి వాళ్ళ 48, దఫ్తరి సీడ్స్ వాళ్ళ 48 కూడా ఇది బెస్ట్ ఉంటుంది. కాయ సైజ్ కావచ్చు, అదేవిధంగా ఎండు తెగుళ్ళు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు కాయ తోల్చి పురుగుల్ని కూడా ఎక్కువ కనిపించదన్నమాట. దఫ్తరి వాళ్ళే 48. సో దీంట్లోనే BDN 716 కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా BSMR 736 కూడా ఇది 165 నుంచి 178 డేస్ లోపల వస్తుంది. BSMR 736. సో నెక్స్ట్ వచ్చేసి BDN 736 ఈ సీడ్ కూడా కొద్ది వరకు ఎండు తెగులను తట్టుకుంటుంది. అది వచ్చేసి కాయ సైజు కూడా బాగానే ఉంటుంది, కాయ వెయిట్ కూడా ఉంటుంది అన్నమాట. BDN 736. నెక్స్ట్ వచ్చేసి ఫులే రాజేశ్వరి కావచ్చు, ఫులే సంపద కావచ్చు, ఫులే రాజేశ్వరి ఈ సీడ్ కూడా ఏంటంటే మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఈ సీడ్లు. ఫులే రాజేశ్వరి, సంపద కావేరి ఇది మహారాష్ట్రలో మంచి ఫేమస్ సీడ్ అన్నమాట. సో వాళ్ళు అనేది ఈ ఫులే రాజేశ్వరి కావచ్చు, సంపద ఈ సీడ్ అనేది వేసుకుంటూ ఉంటారు. దీంతో ఏంటంటే వాటర్ ఇవ్వడం వల్ల ఎకరానికి 12 నుంచి 14 క్వింటల్ వరకు కూడా దిగుబడి వస్తుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో మీరు కానీ దీంట్లో ఏదైనా సీడ్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ 736 BDN 736 కావాలంటే కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే నంబర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో మన ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే